హాయ్ అండి. టీటీసీ డ్రాయింగ్ లోయర్ అండ్ హయ్యర్ ఎగ్జామ్లో రెండింటిలో కామన్గా ఉన్న ఒక పేపర్ జామెట్రికల్ డ్రాయింగ్. ఇందులో రెగ్యులర్గా అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఆర్ 5 సెంటీమీటర్స్ ఎంతో కొంత లెంత్ ఇచ్చి పెంటాగాన్ని కన్స్ట్రక్ట్ చేయమంటాడు. సో పెంటాగాన్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మన క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి లెంత్ ఎంత ఉందో చూసుకొని ఒక లైన్ సెగ్మెంట్ని గీసుకోవాలి. ఒక లైన్ సెగ్మెంట్ని ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఇక్కడ నేను గీసిన లైన్ సెగ్మెంట్ 4 సెంటీమీటర్స్ ఉంది. దాని తర్వాత బి నుంచి 90 డిగ్రీస్ యాంగిల్తో ఒక లైన్ గీసుకోవాలి. బి నుంచి 90 డిగ్రీస్ యాంగిల్తో ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత కంపాస్ తీసుకొని ఏబీ లెంత్తో బి సెంటర్గా ఏ నుంచి ఒక ఆర్క్ని గీయాలి. ఈ ఆర్క్ ఎంతవరకు గీయాలంటే బి నుంచి గీసినటువంటి 90 డిగ్రీస్తో గీసినటువంటి లైన్కి తగిలేటట్టు గీయాలి. ఇక్కడ తగిలినటువంటి డాట్ని సమ్ ఎస్ అనుకోండి. తర్వాత ఈ ఎస్ నుంచి ఏకి కలపాలి. ఎస్ నుంచి ఏకి లైన్ కలపాలి. నెక్స్ట్ స్టెప్, ఈ ఏబీ లైన్ ఉంది కదా, దీన్ని బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ ఈ విధంగా మోర్ దెన్ హాఫ్ బి నుంచి కానీ ఏ నుంచి కానీ మోర్ దెన్ హాఫ్ తీసుకొని కంపాస్తో పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ గీయాలి. దాని తర్వాత అదే లెంత్తో ఏ నుంచి పైన ఒక ఆర్క్ కింద ఒక ఆర్క్ గీయాలి. ఇక్కడ రెండు ఆర్కులు కలిసిన చోట డాట్ ఏర్పడుతుంది. ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. ఈ రెండింటిని కలిపేసేయాలి. ఇలా కలిపేయాలి. అప్పుడు ఏబీ లైన్ అనేది బైసెక్ట్ అవుతుంది. బైసెక్ట్ అయిన తర్వాత మనం గీసిన లైన్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందుకు ఏఎస్ లైన్ కలిపాం. తర్వాత ఏఎస్కి సెమీ సర్కిల్ని గీసాం. సో ఈ బైసెక్ట్ చేసిన లైన్కి రెండు చోట్ల తగులుతుంది. సో కింద ఉన్నటువంటి డాట్ని 4 అనుకోవాలి, పైన ఉన్నటువంటి డాట్ని 6 అనుకోవాలి. సో ఇప్పుడు ఈ 4 నుంచి 5కి మధ్యలో కొంత లైన్ సెగ్మెంట్ ఉంది. దీన్ని కూడా మళ్ళీ బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ మీన్స్ మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలి. మళ్ళీ మోర్ దెన్ హాఫ్ తీసుకొని 4 నుంచి ఇక్కడ ఒక ఆర్క్, నెక్స్ట్ ఇలా ఒక ఆర్క్ గీయాలి. అదే లెంత్తో మళ్ళీ 6 నుంచి ఇక్కడ ఒక ఆర్క్, తర్వాత ఇక్కడ ఒక ఆర్క్ గీయాలి. ఏబీని ఏ విధంగా బైసెక్ట్ చేసినామో ఇక్కడ 6-4ను కూడా అదే విధంగా బైసెక్ట్ చేస్తే రెండు ఆర్కులు వస్తాయి. వీటిని రెండింటిని కలిపేయాలి. కలిపిన తర్వాత మధ్యలో ఒక డాట్ ఏర్పడుతుంది. దీన్ని 5 అనుకోవాలి. నెక్స్ట్ ఈ 5 నుంచి ఏ లెంత్ తీసుకోవాలి, ఏ వరకు లెంత్ తీసుకోవాలి. కంపాస్తో ఏ లెంత్ తీసుకొని ఒక సర్కిల్ గీయాలి. 5 నుంచి ఏ వరకు ఎంత లెంత్ ఉంటుందో 5 నుంచి బి వరకు కూడా అంతే లెంత్ ఉంటుంది. సో ఈ 5 నుంచి ఒక సర్కిల్ గీయాలి. ఈ విధంగా సర్కిల్ గీయాలి. ఈ విధంగా ఒక సర్కిల్ గీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఏబీ లెంత్ ఎంత ఉందో మళ్ళీ చూసుకోవాలి. ఏబీ లెంత్ ఎంత ఉందో మళ్ళీ చూసుకొని ఏ నుంచి కానీ బి నుంచి కానీ, ఫస్ట్ ఏ నుంచి చూసుకుందాం. ఈ సర్కిల్ మీద ఆర్కులు గీయాలి. ఈ సర్కిల్ మీద ఆర్కులు గీసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఈ విధంగా ఆర్కులు వస్తాయి. వచ్చినటువంటి ఆర్కులకి మనం నేమ్ ఇచ్చుకోవాలి. ఏ, బి, సి, డి, ఈ. ఇప్పుడు ఈ ఆర్కుల్ని కలిపేసేయాలి. ఏ నుంచి ఈ వరకు, నెక్స్ట్ ఈ నుంచి డి వరకు, నెక్స్ట్ డి నుంచి సి వరకు, నెక్స్ట్ బి నుంచి సి వరకు కలిపేస్తే మనకి పెంటాగాన్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. మనం తీసుకునే లైన్స్ కానీ తర్వాత కొలతలు కానీ
కరెక్ట్గా చేయాలి. ఏమాత్రం మిస్టేక్ చేసినా కానీ పెంటాగాన్ కన్స్ట్రక్ట్ అవ్వదు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చేస్తే పెంటాగాన్ కరెక్ట్గా వస్తుంది.